దేవుని వాక్యం చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ వచనం వరకున్న వాక్యాన్ని చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం నుండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దాను నకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞ ఇచ్చితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దాను నకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. ప్రియమైనటువంటి వారలారా, ఏలియా యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం వింటూ ఉంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి వచనం అంతానేమో కరువొస్తదని ఆహాబు రాజుని హెచ్చరిస్తున్నటువంటి విధానాన్ని చూస్తాం మనం. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏలియాని ఇశ్రాయేల్ రాజ్యానికి పరిచయం చేస్తూ ఉంటున్నాడు అనేది మనం ఆలోచించినప్పుడు, నా మొదటి వర్తమానంలో ఆ విషయాలన్నీ కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. ఏలియా జీవితంలో ఇది రెండో వర్తమానం నేను మీకు అందజేస్తూ ఉంటున్నటువంటి. మీరు గమనించినట్లయితే ఆహాబుని హెచ్చరించి కరువు వస్తదని, ఆయన ఆహాబు నుండి బయటికి రావటంతోనే దేవుడు తన ప్రణాళిక అంతటిని గురించి కూడా ఏలియాకి తెలియజేస్తూ ఉంటున్నట్లు మనం గమనిస్తాం. ప్రియమైనటువంటి వారలారా, దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. అది ప్రతిదినము ఆయన దగ్గరికి వెళ్ళి మనము ఆ ప్రణాళికను తెలుసుకుంటూ, ఆ ప్రణాళిక ప్రకారం మనము జీవించవలసి ఉంటున్నది. ఒకేసారి ఆ ప్రణాళిక అంతా నీ ముందు పెట్టేసి, ఇది నీ జీవితము ఇలా ఉండాలని చెప్పడు ఆయన. ప్రతిదినం ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన్ని అడుగుతూ ఉంటున్నప్పుడు, ఆయన చక్కగా ఆ విషయాలు మనకి వివరిస్తూ, ఏ దినముకు ఆ దినము ఆయన ఆజ్ఞల చొప్పున, ఆయన వాక్య ప్రకారము జీవిస్తే ఎలా ఉంటదో అదంతా కూడా నేర్పిస్తూ ఉంటాడు మనకు. ఆయన మాటలకు లోబడి ఆయన చెప్పినట్టు వినడమే మన యొక్క జీవిత విధానం. మనం అలవాటు చేసుకోవాల్సింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే, ముందు ఏలియాని పిలిచి అహాబు దగ్గరికెళ్ళి హెచ్చరించమని చెప్పాడు. గమనించండి. హెచ్చరించిన తర్వాత భయంకరమైనటువంటి కరువు రాబోతున్నప్పుడు ఆయన బిడ్డగా ఈ ఏలియా ఎలా పోషించబడాలి మరి? ఏ విధంగా జీవించాలా ఈ కరువులో? మరి ఆయన సంగతేంటి? హెచ్చరించమన్నాడు బానే ఉంది. ఎలాగా అనంటే అదంతా కూడా ఆ ప్రణాళిక ప్రకారం తనకు తెలియజేస్తూ వస్తూ ఉంటుంది. గమనించండి. అంటే ఎప్పటికప్పుడు తన ప్రణాళికను బయలుపరుస్తూ, తన యొక్క ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని బయలుపరుస్తూ, ఏలియాని ఏ విధంగా దేవుడు నడిపించాడు అనేది మనం గమనించవచ్చు. ఏలియా జీవితంలో చాలా సంఘటనలు ఈ విధంగా మనం ధ్యానించవచ్చు. కాబట్టి మొదటి సంఘటన ఇది మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఏం చేశాడు అనేది ఆలోచించినప్పుడు, అక్కడ రెండో వచనంలో మనం చూస్తున్నాం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై హెచ్చరించమన్నాడు. ఇప్పుడు మళ్ళా రెండోసారి చెప్తా ఉన్నాడు. మొదటి విషయం ఏమని చెప్పాడు? హెచ్చరించమన్నాడు. రెండోసారి ఏమని చెప్తున్నాడు? ఆయన వాక్కు ప్రత్యక్షమై మరలా ముందే ఎందుకు చెప్పలేదు ఈ విషయాన్ని? దేవుడు ఎప్పుడు కూడా నీ ఫ్యూచర్‌నంతా నీ ముందు పెట్టడు. మనకి ఏ దినముకు ఆ దినము చక్కగా ఆ విషయాలను బయలుపరుస్తూ ఉంటాడు. మనం చక్కగా ఆయన సన్నిధిలో ఈ విషయాలను నేర్చుకుంటూ, ఆయన చిత్త ప్రకారం నడవవలసినటువంటి వారు. కాబట్టి
పిమ్మట అనంటే ఆయన హెచ్చరించిన తర్వాత మరలా దేవుని వాక్ అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతూ ఉంటున్నట్లు మనం గమనిస్తాం. ప్రియమైన వారలారా, ఈ విధానం అలవాటు చేసుకుందాం. ఏ దినముకు ఆ దినము దేవుని చిత్తాన్ని చక్కగా తెలుసుకుంటూ ఆయన చిత్త ప్రకారం జీవించటం నేర్చుకుందాం. ఆయన వాక్కు ప్రత్యక్షమై అనంటే అర్థం ఏంటంటే ఆయన మాటలు ఏలియాకి వినిపించాయి. ప్రతిదినం మనము ఈ బైబిల్ గ్రంథాన్ని ఆయన సన్నిధిలో ధ్యానిస్తూ, ఏ దినముకు ఆ దినము మన జీవితాన్ని కట్టుకోవాల్సినటువంటి సరిచేసుకోవాల్సినటువంటి వాడు. ఏమని చెప్పాడు మరి ఏలియాకి? మూడో వచనానికొద్దాం. చూడండి. మూడో వచనంలో ఏమని రాయబడింది? "నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి, యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము." గమనించండి. ఏమన్నాడు? ముందు చేయవలసిన పనేంటంటే, యొర్దాను నది దగ్గరికి వెళ్ళాలి నువ్వు. ఎక్కడున్నదది? గమనించండక్కడ. తూర్పు వైపునకు పోవాలి ముందు. యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గరికి ఎళ్ళాలి. ఈ కెరీతు అనేటువంటిది ఇది ఒక లోయ ప్రాంతం అన్నమాట. అందుకని ఆ లోయలో ప్రవహిస్తున్నటువంటి నదిని కెరీతు వాగు అన్నారు. చిన్న వాగన్నమాట. యొర్దాను నదికి అది అవతల ప్రక్క ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. యొర్దాను నదికి గమనించండక్కడ. ఎదురుగా ఉన్నటువంటిది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఏలియాని ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వస్తూ ఉంటున్నాడు. ఇక్కడ కరువు రాబోతుంది. మరి నిన్ను పోషించాలి గదా! కాబట్టి నిన్నెక్కడికి తీసుకెళ్ళాలా అని చూపిస్తున్నాడన్నమాట. నువ్వు ఆ కెరీతు వాగు దగ్గర ఉండు. అక్కడ ఉండాలి నువ్వు అని జెప్తున్నాడు. ఏమని చదువుతున్నామంటే మనము దాగియుండుము అని అంటున్నాడు. గమనించండి ప్రియమైనటువంటి వారలారా. అనగా వాగు దగ్గరికి వెళ్లి, ఆ వాగు దగ్గర దాగి ఉండాలి. ఆ వాగును ఒడ్డున తన నివాసం ఏర్పాటు చేసుకోవాలి. దేవుడు చాలా సార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటివి చెప్తూ ఉంటాడు మనకి. అనగా మనం ఎక్కడుండాలి? ఎక్కడ ఉంటే నిన్ను నేను పోషించగలను? ఎక్కడ ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను? లేకపోతే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. గమనించండి. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఏ రోజుకి ఆ రోజు చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి జీవితంలో. అప్పుడు చక్కగా మనము జీవితంలో క్రైస్తవ జీవితంలో ఎదుగుతూ ఉంటాము. ఆయనకి మహిమకరంగా జీవిస్తాము. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ వాగు దగ్గరికి వెళ్లి కెరీతు వాగు దగ్గర అక్కడ ఏమంటున్నాడు? దాగియుండుము అని అంటున్నాడు. ముందు దాగియుండని ఎందుకన్నాడు? దాక్కోవటం ఏంటి? ఎందుకనంటే ఏ రాజునైతే హెచ్చరించాడో ఆ రాజు మంచోడు గాదు. దేవుడు జెప్పాడు గదా! కాబట్టి నేను సరి జేసుకోవాలా? నా జీవితాన్ని సరి జేసుకోవాలా? ఆ రాణి అసలు మంచిది గాదు. గమనించండి. సరి జేసుకోవాలా? మా జీవితాన్ని సరి జేసుకోవాలా? ఈ యొక్క దేవత నుంచి మమ్ములను దూరంగా తెచ్చుకోవాలా? ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు పచ్చి దుర్మార్గులు. కాబట్టి చెప్పినటువంటి ఏలియాని, హెచ్చరించినటువంటి ఏలియాని చంపటానికి చూస్తారు వాళ్ళు. అందుకని దేవుడేం జేశాడంటే, ఏలియానెళ్లి అక్కడ దాక్కో అంటున్నాడు. దాగియుండుము. చాలా దూరం వెళ్ళమంటున్నాడు. గమనించండి ప్రియమైనటువంటి వారులారా. ఆ ఆ లోయలో ఉన్నటువంటి ఆ వాగు దగ్గర కూర్చొని ఉండమంటున్నాడు. అది ఏలియాతో చెప్పిన మాట. అందరితో చెప్తున్న మాట కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకునేటువంటి విషయం ఏంటంటే, దేవుని బిడ్డలంగా దేవుడు మన జీవితంలో కొన్ని సార్లు ఇలాంటివి చెయ్యమని చెప్తూ ఉంటాడన్నమాట. అంటే ఈ విధంగా జీవించమని చెప్తూ ఉంటాడు. కొన్నిసార్లు కొంతమందిని మనం హెచ్చరించినప్పుడు, పాపమును గురించి హెచ్చరించినప్పుడు ఇలా చెప్తాడు. వేరే చోటకి వెళ్ళండి. అక్కడ ఉండండి. గమనించండి ప్రియమైనటువంటి వారు. అనగా ఎదుటి వ్యక్తి యొక్క చెడ్డతనాన్ని బట్టి దూరముగా ఉండమని చెప్పటం అన్నమాట. దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడే. శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఈ సర్వమును సృజించి పరిపాలిస్తున్నటువంటి దేవుడు.
ఆయనకి ఆయన యొక్క మాటకు ఎదురు లేదు ఎక్కడా కూడా. ఆ మాటకొస్తే ఈ యొక్క ఆహాబుని గద్దించలేడా? ఏలియాని ఏదైనా తలపెట్టినట్లయితే చేయగలడు. కానీ తన ఉద్దేశ్యాలు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేస్తూ ఉంటాడు. ముందు ఆయన చెప్పినట్టు వినాలి మనం. ఆ వాగు దగ్గరికెళ్లి దాక్కో అనంటే ఏలియా వెళ్ళిపోయి అక్కడుంటున్నాడు. మనం కూడా మన జీవితంలో చాలా సార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నప్పుడు, మనం ఆ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తాం. దేవుడు చెప్తే గమనించండి. అంటే దేవుని మాటకు విధేయత చూపటం అనేది నేర్చుకుంటున్నాం ఇక్కడ. కొన్ని సార్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నట్లయితే, మరి ఒకవేళ ఏలియా ఆ పరిస్థితులను బట్టి, "వాగు దగ్గర ఉండమంటున్నావేంటి దేవా నన్ను? అది లోయలో ఉండమంటున్నావేంటి నన్ను? ఎవరు ఉండనటువంటి ప్రదేశాల్లో. ఎందుకు అక్కడ ఉండమంటున్నావు నన్ను?" ఏం అడగలేదు. ముఖ్యంగా దేవుని బిడ్డలంగా చాలా సార్లు మనల్ని ప్రభువు ఇట్లా హెచ్చరిస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే సోఫిస్టికేటెడ్ లైఫ్‌కి అలవాటు పడతాం. అనగా అన్ని పరిస్థితులు మన జీవితంలో బాగుండాలి అని అనుకుంటాం మనం. ఈ దినాల్లో చాలా మంది సేవకులు ముఖ్యంగా అనేక మంది చాలా మంచి జీవిత విధానానికి అలవాటు పడిపోయారు. అనగా మనకి భోజనం ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియనటువంటి స్థితిలో ఉంటున్నారు సేవకులు. అంటే వాళ్ళకి పండించేటువంటి ఇది లేదు. కష్టపడి ఉద్యోగం చేసే పని లేదు. మనం కూర్చొని ఇలా ప్రసంగాలు చేసేస్తే వచ్చేస్తుంది పైసలు. దాని వలన అసలు ఎక్కడి నుంచొస్తుంది? కష్టం అనేది తెలియకుండా చాలా మంది జీవిస్తూ ఉంటున్నారు. గమనించండి ప్రియమైనటువంటి వారు. అలా అలవాటు పడిపోతే మనము ఇలాంటి కెరీతు వాగుల అనుభవం, ఇలాంటి లోయల అనుభవంలోనికి రాలేము. దేవుడు ఒకవేళ మిమ్మల్ని మీరున్నటువంటి ప్లేస్ నుంచి కదిపి వేరే ప్రదేశానికి వెళ్ళండి అని చెప్పినా వినపడవు ఆ మాటలు మనకి. చాలా మంది పాతుకుపోయి ఉన్నారు వాళ్ళ ప్రదేశాల్లో. సువార్త ప్రకటించబడినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నవి. సంఘాలు లేనటువంటి గ్రామాలు చాలా ఉన్నవి. అసలు సువార్త విననటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. వారి గురించి ఆలోచించమని దేవుడు నీకు నాకు చెప్తూ ఉంటే ఆలోచిస్తున్నామా? అసలు ఆ గ్రామాల గురించి ఏదైనా మనం తలంచుతూ ఉంటున్నామా? ఈ లోయ ప్రాంతాల గురించి ఆలోచిస్తున్నామా? ఎళ్లి అక్కడుండు నేను పోషిస్తానంటున్నాడు దేవుడు. చాలా మంది అమ్మో! ఆడికెళ్తే మాకు భోజనానికి దొరకదేమో, కష్టపడాల్సొస్తదేమో, అక్కడికెళ్తే మరి ఎవరు గూడా భోజనానికి పెట్టేవాళ్ళు ఉండరేమో. గమనించండి ప్రియమైన వారులారా. నేను 4 మిషనరీ సంఘాలని పోషిస్తూ ఉంటున్నాను. ఒరిస్సాలో 2 సంఘాలు, ఆంధ్రాలో 1, మహారాష్ట్రలో 1. నలుగురు మిషనరీస్ కుటుంబాలని పోషిస్తూ ఉంటున్నాను. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. వాళ్ళకి ఒకవేళ వాళ్ళు సంఘ నిర్మాణంలోనే ఉన్నాం. అయితే వాళ్ళకి వచ్చేటువంటి బిలీవర్సు ఎంత చందా ఏస్తారు వాళ్ళకి? ఏమి రాదు. నెలకు 200 వస్తే చాలా గొప్ప సంగతి. ఎందుకంటే వాళ్ళందరూ కూలీ చేసుకునేవాళ్ళు. కట్టెలు అమ్ముకొని బ్రతికేటువంటి వాళ్ళు. కానీ వాళ్ళొచ్చి వాక్యం వింటారు. సంఘానికొస్తారు వాళ్ళంతా. మారుమనసు పొందినటువంటి గొప్ప విశ్వాసులున్నారు వాళ్ళలో. గమనించండి. కానీ ఆ ప్రాంతాలకు వెళ్లి సువార్త సేవ చేయాలి అనేటువంటి ఆశ మనలో చాలా మందికి లేదు. అది నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏలియాని ఆ కెరీతు వాగు దగ్గరికెళ్ళు, అక్కడ దాక్కో అని చెప్తున్నాడు. గమనించండి ప్రియమైన వాళ్ళారా. చాలా సార్లు మనము ఇలాంటి విషయాల గురించి ఆలోచించటం మంచిది అనేది నా అభిప్రాయం. త్వరగా వెళ్దాం. ఇంకా మనం గమనించినట్లయితే 4 వచనంలో ఆ వాగు నీరు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేశాను.
ఆ వాగు నీరు తాగుతా ఉంటావు. ముందు అక్కడ నివాసం ఏర్పాటు అక్కడ ఏమని చెప్పాడు? గమనించండి అక్కడ. మీరు ఆ విషయం గమనించినట్లయితే హ్మ్. ఆ వాగు నీరు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినప్పుడు కాపోలముకు ఆజ్ఞాపించితిని. అంటే మనం అక్కడ ఉండటం ముందు అలవాటు చేసుకోవాలి. లోయ ప్రాంతంలో ఉండటం అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత దేవుడు ఆహారాన్ని ఎవరి ద్వారా పంపిస్తాడో తెలీదు మనకు. ప్రియమైన వారలారా గమనించండి. దేవుడు కాపోలములతో ఆహారాన్ని పంపిస్తానంటున్నాడు. త్రాగటానికైతే నీళ్లున్నాయి అక్కడ. వాగుంది. ఆ నీరు ఎట్టాంటిది? తెలీదు మనకి. కానీ అవే తాగి ఉండమని చెప్తున్నాడు దేవుడు. ఆహారానికి నేను పంపిస్తానంటున్నాడు. మనం ఎక్కడికెళ్ళినా పరిచర్య కొరకు, దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకోవాలంటే, దేవుడు మనల్ని పోషిస్తాడనే విషయం మర్చిపోవద్దు. మనం ఎంతప్పటికి పదో వంతు ఇస్తే పోషించబడతాం అని అనుకుంటాం మనం. అవసరం లేదు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన గమనించండి ప్రియమైన వారులారా. ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఆయన వాక్యాన్ని నమ్ముకొని జీవించాలి. అమ్ముకొని గాదు. వాక్యాన్ని నమ్మి జీవించినట్లయితే దేవుని వాక్కు మనల్ని బ్రతికిస్తది. అలాంటి అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి చాలా. ఆయన వాక్కుని నమ్ముకున్నప్పుడు, సరైన సమయంలో ఆయన మనకి ఆహారాన్ని పంపించి ఆదుకున్న దినాలున్నాయి. సరైన సమయంలో ఎన్నో సహాయాలు చేసిన దినాలున్నాయి. గమనించండి ప్రియమైనటువంటి వారు. ఒకానొక సమయంలో ఆపరేషన్ అయ్యి, జీతం లేక, డబ్బులు లేనటువంటి పరిస్థితిలో, నెల రోజులు బెడ్ మీద ఉన్నప్పుడు, ఆపరేషన్‌కి గూడా డబ్బులు లేని సమయంలో, దేవుడు తన బిడ్డలను ప్రేరేపించి, ఆపరేషన్ ఫీజంతా కట్టడానికి, మరలా వచ్చి తిరిగి పోషించబడడానికి, జీతం వచ్చిందా, ఎంతో సహాయం చేసింది దేవుడు. నేనెవ్వరికి కూడా డబ్బులు పంపియండి అని అడగలేదే. నాకేం సంఘం లేదుగా. సంఘంలో విశ్వాసులు ఉండి ఏదో పదో వంతు సహాయం చేస్తారంటానికి. కానీ ఆ దినాల్లో 6 నెలలు జీతం రాక బాధపడ్డాను. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వటం వలన అలా జరిగింది. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్. కానీ దేవుడు పోషించాడుగా మరి. అవసరం తీర్చాడుగా. ఎలాగా? దేవుని వాక్కుని ఇతరులకు మనం చెప్తున్నాం కాబట్టి, అనేక మంది వింటున్నారు కాబట్టి, నిరీక్షణ అన్న ఈ విధంగా కష్టంలో ఉన్నాడు. కాబట్టి సహాయం చేద్దామని వాళ్ళకి వాళ్ళొచ్చి సహాయం చేశారు. నేను 2003 సంవత్సరంలో జరిగిన సంగతి చెప్తున్నాను. నేనిలా చెప్తే చాలా అనుభవాలున్నాయి నా జీవితంలో. అనగా దేవుడు ఆపోలముల ద్వారా నిన్ను నేను పోషిస్తానని చెప్తున్నాడు చూసారా? అందుకే నేను ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నాను. అంటే దేవుడు తప్పకుండా మనల్ని పోషిస్తాడు. అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి వాళ్ళు. తప్పకుండా మనల్ని పోషించి అనగా ఎలా పోషిస్తాడు? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలా పోషిస్తాడు మరి? ఆపోలములు అంటే నువ్వు ఊహించనటువంటి రీతిలో దేవుడు నీకు పోషణనిస్తాడు. గమనించండి ప్రియమైన వారులారా. మనం చాలా సార్లు డబ్బును నమ్ముకొని బ్రతుకుతాం. డబ్బు లేకపోతే మనం బ్రతికే లేదనుకుంటాం. విశ్వాస జీవితంలో ఆస్తి కన్నా దేవుడు ముఖ్యం. విశ్వాసం ముఖ్యం. దేవుడు ఇవ్వగలడు అనేటువంటి విశ్వాసం మీద జీవితం. దేవుడు ఇస్తాడు అనే విశ్వాసం మీద జీవితం. గమనించండి. ఇక్కడ ఎక్కడో లోయలో ఉన్నటువంటి వానిని ఏమంటున్నాడంటే, నేను కాకోలముల ద్వారా పోషిస్తాను. ఏమంటున్నాడక్కడ? నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని. ప్రియమైన వారలారా, మన పోషణ కొరకు దేవుడు వేరే వారిని సిద్ధపరచి ఉంచుతాడు. భయపడొద్దు. నువ్వు సేవకి ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా గాని, ఒకవేళ అక్కడ ఎవడు కూడా
విశ్వాసులు లేని గ్రామాలకు వెళ్ళినా దేవుడు నీ కొరకు ఒకళ్ళని సిద్ధపరిచి ఉంచుతాడు. కాకులు లాంటివి. నిన్ను పోషించటానికి. గమనించండి ప్రియమైన వారలారా. ఈ సత్యాన్ని గుర్తించండి. నిన్ను పోషించటానికి దేవుడు కాకులతో ఆజ్ఞాపించాడు. ఆ కాకులను పోషించే దేవుడు దేవుడే. మత్తయి సువార్తలు చదువుతాం. పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు. కానీ దేవుడు పోషిస్తున్నాడు గదా! లూకాసు వార్తలో అంటాడు. కాకులను గురించి అంటాడు లూకాసు వార్త. 12 అధ్యాయం 24 వచనంలో ఉంటుంది. కాకులను చూడండి. ఒకసారి వాటిని గురించి ఆలోచించండి. దేవుడు వాటిని పోషించటం లేదా? అవి విత్తవు, కోయవు. అంటే పంటలు పండించేటివి, కోసుకునేటువంటిది లేదుగా వాటికి. కానీ దేవుడు ఎలా పోషిస్తున్నాడు వాటిని? గమనించండి. ఇవేమో లోయలో కాకులు మళ్ళా. ఏలియాను పోషించేవి. లోయలో కాకులకి ఎలా వచ్చినియి? దేవుడు కాకులకిస్తేనే కాకులు ఏలియాకి సహాయం చేయాలి. ప్రియమైన వారలారా, మన కొరకు దేవుడు ఇంకొకరిని ఎవరినో సిద్ధపరిచి ఉంచుతాడు. ముఖ్యంగా సేవకుల జీవితాల్లో దయచేసి మీరు దేవుడినెప్పుడూ గూడా బీదవానిగా, తక్కువనిగా అనుకోవద్దు. నా ఉద్దేశ్యం ఏంటంటే ప్రాస్పారిటీ అని అంటలేదు నేను. నీవు మేడలు, మిద్దెలు కట్టిస్తావు అని అంటలేదు. గమనించండి. యేసు ప్రభు వారికే ఉండటానికి ఇల్లు లేదు ఈ లోకంలో ఉన్నప్పుడు. కానీ యేసు ప్రభు వారు పోషించబడలేదా? గమనించండి. నిన్ను నన్ను పోషిస్తాడు ఆయన. ఆయన పోషించగలడు నిన్ను నన్ను. నువ్వెక్కడున్నా పోషించగలడు ఆయన నిన్ను. ప్రియమైనటువంటి వాళ్ళారా, కాకుల ద్వారా ఆయన పోషిస్తాడు. ఇలాంటి అనగా మనం ఊహించనటువంటి మార్గం ద్వారా దేవుడు నన్ను పోషిస్తాడు. మనల్ని పోషిస్తాడు. నువ్వెక్కడికెళ్ళినా కానీ నువ్వు ఆయన పని చేయటానికి ఇష్టపడేవాడుగా ఉండాలి. అర్థం చేసుకోండి ప్రియమైన వారు. ఏలియాని పోషిస్తున్నాడు దేవుడు. ఏలియా ఎవరు? ఒక ప్రవక్త. అనగా దేవుని మాటలను ప్రజల దగ్గరికి తీసుకొనొచ్చి ఆయన మాటలుగా చెప్పేటువంటి వాడు ప్రవక్త. కాబట్టి నువ్వు కూడా దేవుని మాటలను ప్రజల దగ్గరికి తీసుకొనెళ్ళి వివరించేటువంటి వాడివి. కాబట్టి దేవుడు నిన్ను ఏలియాను పోషించడం నిన్ను కూడా పోషిస్తాడు అనేది అర్థం చేసుకో. ప్రియమైన వారలారా గమనించండి. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట మనం చదువుతూ ఉంటే చూడండి 5వ వచనం చదువుతాం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాడు. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున ఈ మాటలు అర్థం చేసుకోవాలి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి మనం. ఏ గ్రామానికి వెళ్ళమంటే ఆ గ్రామానికి వెళ్ళాలా? ఏమంటున్నాడు ఇక్కడ? అక్కడ నివాసము చేసెను అంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, చాలా సార్లు మనము గ్రామాలకు వెళ్తాం, సువార్త చెప్తాం. కానీ అక్కడ నివాసం చేయం. కారణం ఏంటో తెలుసా? మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవక్కడ. ఇక్కడ ఏలియా అని దేవుడు ఆ లోయలోనికి వెళ్లి, ఆ వాగు దగ్గర నివాసం చేయమంటున్నాడు. అక్కడ నివాసం చేశాడు ఏలియా. మనం గూడా ప్రకటించినటువంటి ప్రాంతాలు ఎలాంటి ప్రాంతాలైనా అక్కడికి వెళ్లి నివాసం చేయటానికి ఇష్టపడదాం. అక్కడున్న ప్రజల్ని ప్రభు దగ్గరికి నడిపించడానికి ఇష్టపడదాం. ప్రభు మాటను విందాం. మనకు అననుకూల పరిస్థితులు ఉండొచ్చు. అక్కడ మనల్ని పోషించేవారు లేకపోవచ్చు. అక్కడ మనకి పదో వంతు ఇచ్చేవాళ్ళు లేకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను పోషించేవాడున్నాడు. కాకులు పోషిస్తాయి. అది దేవుడు ఆజ్ఞాపించాడు ఆల్రెడీ. గమనించండి ప్రియమైన వారలారా. వాస్తవానికి ఈ కాకుల గురించి బైబిల్‌లో మనం చదువుతున్నప్పుడు దేవుడు కొన్ని పక్షుల గురించి చెప్తాడు ధర్మశాస్త్రంలో. పక్షులు కొన్ని తినొచ్చు మనం, కొన్ని తినకూడదంటాడు. ఆ పక్షుల్లో అపవిత్రమైన పక్షులు లాంటిది ఈ కాకి. కానీ దాని నుండే దేవుడు ఏలియాకి సహాయం చేస్తున్నాడు. దాని ద్వారానే దేవుడు ఏలియాకి సహాయం చేస్తున్నాడు. గమనించండి. లోయలో ఏడ నుంచి వచ్చినాయి కాకులు మరి? ప్రాంతాల్లో కాకులు ఏడ నుంచి వచ్చినాయి? లోయ కాకులుంటాయి. సామెతల గ్రంథంలో ఉంటది ఈ మాట మీరు చదవండి.
లోయ కాకులుంటాయి. అవేం చేస్తాయి తెలుసా? తల్లిదండ్రుల మాట విన్నటువంటి కళ్ళు పూడుసుకొని తింటాయని సామెతల గ్రంథంలో సొలొమోన్ రాస్తాడు. లోయ కాకులు వారి కళ్ళు పొడుచును. ప్రియమైనటువంటి వారలారా, లోయ కాకులు గూడా ఉన్నాయన్నమాట. అందుకనే ఆ లోయలో ఏలియా పోషించటానికి దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు. ముందే సిద్ధపరిచాడు. నేను వాటికి ఆజ్ఞాపించాను అని అంటాడు. కాబట్టి మనల్ని పోషించటానికి దేవుడు ప్రత్యేకంగా ఆజ్ఞాపించినటువంటి వ్యక్తులున్నారు అక్కడ. నీవెక్కడికెళితే అక్కడ. భయపడొద్దు. నేను ఒంటరివాడిని అని భయపడొద్దు. నువ్వెక్కడికెళ్తే అక్కడ దేవుడు నీతో ఉన్నాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. అంతేకాదు, నిన్ను అన్ని విధాలుగా కూడా పోషించేవాళ్ళు. పోషించటము అని అనటంతోనే సోఫిస్టికేటెడ్ లైఫ్‌కెళ్ళాలని అనుకోవద్దు. ప్రతి దినము భోజనానికి ఉంటే చాలు. ఇక్కడ మనం చదువుతాం. చూడండి దయచేసి. ఏమంటాడక్కడ 6వ వచనంలో, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను, మాంసమును, అస్తమయమందు రొట్టెను, మాంసమును అతని యొద్దకు కొని తెచ్చుచుండెను. తీసుకొని వచ్చుచుండెను. ఏ పూటకు ఆ పూట నిన్ను పోషిస్తాడు దేవుడు. ప్రియమైన వారలారా గమనించండి. మనం ఒకేసారి బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఉంచుకోకపోవచ్చు. తర్వాత మనం ఒకేసారి ఇంట్లో సోఫిస్టికేటెడ్ లైఫ్‌కి అలవాటు పడుతూ ఉండకపోవచ్చు. అంటే సోఫిస్టికేటెడ్ అంటే అన్ని విధాలకు కూడా అన్నీ ఉండాలి నాకు. అది ఉండాలి నాకు, ఇది ఉండాలి నాకు. ఎవరెవరినో చూసి మనము ఆ విధంగా అనుకుంటాం. డబ్బులున్న వాళ్ళని చూసి మా ఇంట్లో కూడా ఇది ఉంటే బాగుండు అని అనుకుంటాం. రూ. 2000 ఫోను దగ్గరుంటే మనకి, మనము నాకు 10,000 ఉంటే బావుండు. రూ. 10,000 ఫోన్‌లు అన్నీ వస్తాయి గదా! అని అనుకోవచ్చు. నీకు దేవుడు ఒకవేళ ఆ వెసులుబాటు ఇస్తే కొనుక్కోవటం తప్పులేదు. కానీ లేకముందే నువ్వు ఆలోచించటం తప్పు కదా! దేవుడిస్తే తీసుకో ఎవరి ద్వారా అయినా గాని, లేకపోతే ఏ విధంగా అయినా గాని. గమనించండి ప్రియమైనటువంటి వారు. అనగా ఇక్కడ మనం చూస్తున్నాము, ఏ పూటకు ఆ పూట పోషించబడ్డాడు ఏలీయా. ఏలీయా సనగలేదు, గొణగలేదు. ఎంతకాలం నువ్వు వాగు దగ్గర ఉండాలని అడగల దేవుణ్ణి. ఏం ప్రభువా ఆ లోయలో ఎంతకాలం ఉండాలి ప్రభు అడగలేదు దేవుణ్ణి. ఎంతకాలం ప్రభు ఈ కాకులు రోజు వచ్చి నాకు ప్రతి ఉదయం, సాయంత్రం ఇది తెచ్చి పెడతా ఉంటే తింటాం. రాత్రులు ఎక్కడ పడుకోవాలి నేను? నివాసం చేయమంటున్నావు ఇక్కడ నన్ను. వేటితో నివాసం చేయాలి? ప్రియమైనటువంటి వారలారా గమనించండి. దేవుడు పోషిస్తానని వాగ్దానం చేసినప్పుడు ఖచ్చితంగా పోషించేవాడు. ఎలాగా? ఏ పూటకు ఆ పూట పోషిస్తాడు దేవుడు మనల్ని. చాలా సార్లు నా జీవితంలో ఏ పూటకు ఆ పూట గడిచినటువంటి దినాలున్నాయి. ఏ పూటకు ఆ పూటే తెచ్చుకొని వండుకొని చాలా కష్టమైనటువంటి దినాలు నాకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు ఇలా కూర్చొని మీకు వాక్యం చెప్పగలను అనుభవంతో చెప్పగలను. అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి వారు. ఈ దినాల్లో కూడా ఇలాంటి కరువు దినాలు మనం ఉంటున్నటువంటివి. ఇంకా రాబోయేటువంటి దినాలు ఇంకా కరువు దినాలు చూడబోతున్నాం మనం. దేవుడు పోషిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎలాగా? కాకోలముల ద్వారా పోషిస్తాను. ఎవరైనా అయ్యుండొచ్చు ఆ కాకోలము. అపవిత్రమైనవి అని అనుకోవచ్చు యూదులు. కానీ వాటినే దేవుడు వ ఏలియాను పోషించటానికి ఉపయోగించుకున్నాడు. నీవు ఇష్టపడనటువంటి మార్గాల గుండా దేవుడు అనేక మార్లు నీకు సహాయం తీసుకొని వస్తున్నాడు. అంటే లంచాలు ఇచ్చి కొంతమంది లంచాలు పుచ్చుకొని మనకు సహాయం చేసేవాళ్ళుంటారు. దయచేసి అర్థం చేసుకో. నీకు ఒకవేళ ఆ విషయం తెలిస్తే వాటిని రిజెక్ట్ చేయటం మంచిది. అక్రమ మార్గములో నీకు ఆదాయం వస్తుంది అని అనుకుంటే దయచేసి రిజెక్ట్ చేయండి వాటిని. వద్దనండి. దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా, విశ్వాసులుగా, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులుగా లంచము పుచ్చుకోవటం ఎంత నేరమో, లంచాన్ని ప్రోత్సహించడం అంత నేరం. లంచం ఇవ్వటం కూడా నేరమే. అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నట్లయితే దేవుడు కాకోలముల ద్వారా పోషించాడు అనంటే ఏ పూటకు ఆ పూట ఆయన ఇచ్చాడు. మనం ఎప్పుడు కూడా దేవుని సేవకులంగా బాగా పెద్ద పెద్ద మేడలు కడదాం, మంచి మంచి కార్లు కొందాం.
ఇట్లా ఆలోచించకండి. తప్పని నేను అంటలేదు. దేవుడిచ్చినప్పుడు పొందండి. కానీ మన ఆదాయం లేకుండానే మనము అలా ఎదగటానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడు ఒకవేళ నీ పరిచర్య కొరకు ఇస్తున్నప్పుడు నువ్వు ఎంతవరకు వాడుతున్నావు పరిచర్య? నువ్వెక్కడికెళ్తున్నావు? ఎవరికి సువార్త చెప్పడానికి ఉపయోగిస్తున్నావు దాన్ని? అదే సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మనలాంటి సేవకులు చాలా మంది పోషించబడకుండా ఉంటారు. అనగా వాళ్ళకి భోజనానికి ఉండదు. అలాంటి వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఒకవేళ చాలా ఎక్కువగా దేవుడిస్తే అలాంటి వాళ్ళకి సహాయం చెయి. నీకు ఏ పూటకి ఆ పూట దొరికితే చాలనుకుంటే బావుంటది కదా! ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విషయాలు చాలా చక్కగా అర్థమవుతాయండి. అస్తమయమందు రొట్టెను, మాంసమును అతని యొద్దకు తీసుకొని ఆ కాలవలో, ఆ వాగులో నీళ్లు దాగి బ్రతుకుతున్నాడు. సేవకులుగా ఉంటున్నటువంటి మనము ఏది తినటానికైనా ఇష్టపడాలి. ఎక్కడ నీరైనా తాగటానికి ఇష్టపడాల శుభ్రంగా ఉన్నటువంటి నీరు. మినరల్ వాటరే గావాలి నాకు. ఆ పలాని కంపెనీ వాటరే గావాలి నాకు. చాలా మంది చెప్తా ఉంటారు ఎక్కడికెళ్ళినా. మినరల్ వాటర్ కాకపోయినా మంచినీరైతే తాగేసేయాలి. భోజనానికి నీవనుకున్న పదార్థాలు కాకపోయినా ఏ పదార్థాలున్నా తినేసేయాలి. నేను బయట మిషనరీ ఫీల్డ్స్ వెళ్తుంటాను. మిషనరీ ఫీల్డ్స్‌లో చాలా మంది బీద విశ్వాసులుంటారు. ఏది పడితే అది తినాలి మనం. అది నాకొద్దు, ఇది నాకొద్దు, అబ్బే! ఈళ్ళు సరిగ్గా చేయలేదు, ఇది బాలేదు అనటం లేదు. నేను తండాలెళ్తుంటాను. తండాల్లో ఈ జొన్న రొట్టెలు పెడతారు. చాలా బావుంటాయి. జొన్న రొట్టెలు తిని చక్కగా వాళ్ళకి వాక్యం చెప్పొస్తాను. గమనించండి ప్రియమైన వాళ్ళారా. కోయ ప్రజల మధ్యకి వెళ్తాను. వాళ్ళు ఏది పెడితే అది తింటాం. అక్కడ రుచి ఇది కాదు కావాల్సింది. కారం ఎక్కువైంది, కారం తక్కువైంది, ఉప్పు తక్కువైంది, ఇయి కాదు మనకు కావాల్సింది. ఏది పెట్టినా గాని వాళ్ళని అభినందిస్తూ, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడమ్మా, అలాంటి వాళ్ళని వాళ్ళని అభినందిస్తూ పెడితే తిన్నామనుకోండి ఎంతో ఆశీర్వాదకరం. నిజం చెప్తున్నాను. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా. అలాంటి సామాన్యమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుందాం. అక్కడికి వెళ్ళిన అదే జీవితము, ఇంట్లో ఉన్న అదే జీవితం ఉండాలి. మాంసం లేనిదే నాకు దిగదండి. నీసు లేనిదే నాకు దిగదండి. ఇలాంటి మాటలు మాట్లాడటం మానేసేయాలి. ఏలియా జీవితంలో దేవుడు కాకోలముల ద్వారా రొట్టెను, మాంసాన్ని ఇచ్చాడు. ఏం మాంసం పంపాడో తెలీదు మనకి. ఇది నేను తినే మాంసమేనా అని చూసుకుంటే ఏలియా కష్టమైపోద్ది. తినేసాడు. పోషించబడ్డాడు. రొట్టె, మాంసంతో ఆ నీళ్లు తాగి పోషించబడ్డాడు అంతే. ఆయన పంపిన మాంసం మరి ఉడకబెట్టిందా? కూర వండిందా? తెలీదుగా మనకి. ఏం చేసుకున్నాడో తెలీదు. మాంసం తిన్నాడు మొత్తానికి. మరి ఆ కాలువ ఒడ్డున మరి ఎట్లా మరి దాన్ని ఎట్లా చేసుకొని ఏం తిన్నాడో మనకు తెలీదు కదా! కానీ మాంసంతో పోషించబడ్డాడు. అంటే తృప్తి పరచబడతాం. రొట్టె, మాంసాన్నిచ్చి తృప్తిపరిచాడు దేవుడు ఏలియాని ఆకలితో. ఆకలిని తృప్తిపరిచాడు. నిన్ను, నన్ను కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. నువ్వెక్కడున్నా గాని దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా అర్థం చేసుకో. దేవుడు మనకున్న దాంట్లో మనం చక్కగా జీవించగలిగితే ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎలాగా? శాంతి సమాధానాలతో ఉంటది మన జీవితం. ఎప్పుడు సంతోషంగా ఉంటాం మనం. ఏమి లేని వాడికిలాగా ఉండం మనం. అర్థం చేసుకోండి. కాబట్టి ఏలి అక్కడ ఏది ఉంటే అది తిన్నాడు. మనం కూడా అలా అలవాటు చేసుకుందాం. కొంతమంది అపవిత్రమైంది ఇది మేము తినకూడదు అనొచ్చు. ఆ వాళ్ళే ఆ వాగు నీళ్ళు ఎలాంటియి ఆ నీళ్ళు? ఇది మినరల్ వాటరేనా అని అనుకున్నాడా ఏలియా? ఊరికే నేను అంటున్నానండి. ఆ దినాల్లో లేవనుకోండి మినరల్ వాటర్. అంటే ఈ నీళ్లు తాగను ప్రభా! ఇది చాలా అశుభమైనయి. నాకెక్కడి నుంచో నీళ్లు కాకులతో పంపి అన్నాడా? ఆ నీళ్లు తాగమన్నాడు దేవుడు. అవి తాగి బ్రతకమన్నాడు. మనం ఎక్కడికెళ్ళినా ప్రార్థన చేసుకొని, వాళ్ళిచ్చేటువంటి నీరు తాగటం నేర్చుకుందాం. మన ఆరోగ్యం చెడిపోద్దంటే దేవుడెందుకున్నాడు మరి?
దేవుడు మన ఆరోగ్యాన్ని కాపాడతాడు. నేను అనేక ప్రాంతాలు తిరుగుతా ఉంటాను. నాకు ఎవరైనా మినరల్ వాటర్ అయ్యో! అన్నొస్తున్నాడు మినరల్ వాటర్ తెస్తారు కొంతమంది. ఇస్తే తాగు నేను కాదనను. కానీ దొరకని ప్రాంతాల్లో అవే తాగు. ప్రార్థన చేసుకో ప్రభువా ఈ వాటర్‌ని శుభ్రపరచని. ఆనాడు ఇశ్రాయేలీయులకి చేదు నీరుని ఏం చేశాడు? మధురమైన నీరుగా మార్చాడు కదా! ఒక చిన్న మొక్కని ఆ వాగులో, ఆ నీటిలో వేయటం ద్వారా ఇస్తాడు దేవుడు. మంచిగా మార్చేస్తాడు ప్రార్థన ద్వారా. ఆహారాన్ని కూడా శుభ్రపరుస్తాడు దేవుడు. మనం ప్రార్థన చేసుకొని ఆహారం తింటుంటాం. ఎందుకని? శుభ్రపరచమని. గమనించండి. మననే ఉంటే తీసేయండి. నీరు గూడా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తప్పకుండా దేవుడు చూసుకుంటాడు ఆ విషయాలన్నీ. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను ఎక్కువగా దేవుని సేవకులకి ఈ విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఏలియా జీవితంలో మొట్టమొదట మనం చూస్తున్నది పాపమును పాపముగా హెచ్చరించాడు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా సరే, అధికారి, రాజు, ఇశ్రాయేల్ రాజ్యానికి రాజుగా ఉన్నవాడు. కానీ హెచ్చరించాడు. నీ పాపం వలన కరువు రాబోతుంది అని హెచ్చరించాడు. అయితే దేవుడు తన బిడ్డలను వదిలిపెట్టల. తన బిడ్డల పోషణ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. మన పోషణ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుని పని మనం చేస్తాం. అంటే దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించినట్లయితే, ఆయన మాటకు లోబడి జీవించినట్లయితే పోషించాడు ఆయన. ఏలియాను పోషించిన దేవుడు, ఈ దినాన నిన్ను నన్ను కూడా పోషించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ విధంగా దేవుని మాటకు లోబడి, దేవుడు ఎక్కడుండమంటే అక్కడుండి, ఆయన పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండి, ఆయన మళ్ళా ఆ ప్రదేశం నుంచి ఎళ్ళమంటే ఎళ్దాం, ఉండమంటే ఉందాం. అక్కడ నివాసం చేయమన్నాడు కెరీతు వాగు దగ్గర లోయలో నివాసం చేశాడు ఏలియా. మనం గూడా అలా నివాసం చేయటానికి ఇష్టపడతాం. ప్రభు కొరకు పనిచేద్దాం. అనేక ఆత్మల రక్షణార్థం ఈ దినాల్లో పనిచేద్దాం. రాబోయే దినాల్లో గొప్ప కరువును మనం చూడబోతున్నాం. ఈ కరువుని ఎదుర్కోవటానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు అనుకుందాం. ఈ యొక్క సంఘాలు ఇవన్నీ కూడా ఆర్థికంగా పోషించబడాలి అనంటే రాబో దినాల్లో ఈ ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి. కానీ భయంకరమైనటువంటి దినాలను మనం చూడబోతున్నాం. ప్రియమైనటువంటి వారలారా, గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయండి. అన్ని పరిస్థితుల్లో గూడా ప్రభువు కొరకు నమ్మకంగా, విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడి జీవించే విధానాన్ని అలవాటు చేసుకుందాం. భోజనానికి ఉన్నా లేకపోయినా ప్రభు కొరకు జీవించేటువంటి అలవాటుని చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల ప్రభువా నీకు వందనాలు. నీ వాక్యం ఉన్నటువంటి నీ బిడ్డలు చక్కగా నీ వాక్యానికి లోబడి, వారిని మీరు ఎక్కడుంచితే అక్కడ, ఏ ఆహారాన్ని ఇస్తే ఆ ఆహారాన్ని చక్కగా తిని నీ కొరకు ఈ లోకంలో జీవించటానికి దేవా నీ కృపను మెండుగా నీ బిడ్డలకు దయచేయమని, ఆశీర్వదించమని, నీ నా మహిమార్థం నీ సేవకులు, నీ బిడ్డలు జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థాంక్ యూ. మా యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో వస్తున్నటువంటి ఈ మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లయితే, మీ యొక్క స్నేహితులకు కూడా దీన్ని పరిచయం చేయండి. వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని